వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కాళ్ళు చేతులు తిమ్మిరిగా అనిపించడం, రోజంతా ఒకటే లాగడం, కొంత సమయం కూడా కూర్చొని నిలవలేకపోవడం, నడవటానికి సహకరించని సమస్యలు అధికంగా ఉంటే అశ్రద్ధ చేయక వైద్య పరీక్షలు చేయడం ఎంతైనా మంచిది. డిస్క్, సయాటికా వంటి సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు ఏమిటో వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జనరల్గా అసలు వెన్నునొప్పి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? వెన్నునొప్పి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఋగ్వేదంలో ఒక చిన్న శ్లోకం ఉంటుందండి. తత్ చక్షుర్ దేవహితం పునస్తత్ శుక్రం ఉచ్చరతే పశ్యేన శరదాంశతం జీవేన శరదాంశతం అని చెప్తారండి. దీని అర్థం ఏంటంటే మునులు మహామునుల దగ్గర నుంచి ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న మానవుల దగ్గర దాకా ఒకటి తీరని కోరిక అండి. 100 సంవత్సరాలు చూడాలని, 100 సంవత్సరాలు జీవించాలనే కోరిక. సో ఈ కోరిక వల్ల ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవన విధానంలో మనం చేస్తున్నటువంటి ఆహార లోపాలే కానివ్వండి, మానసిక ఆందోళనలు, అశాంతి, కోపము, ఇవన్నీ ఆ కారణాలే కానివ్వండి, అట్ ద సేమ్ టైం జీవన విధానంలో లోపాలనే కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి వల్ల అనేకమైనటువంటి వ్యాధులు కలుగుతున్నాయి. దాంట్లో మరీ ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, చాలా సాధారణంగా కనబడేది, ఎక్కువగా బాధించేది ఈ వెన్నునొప్పి. సో ఇప్పుడు వెన్నునొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తే అన్ని చికిత్సా సూత్రాలు ఉన్నాయండి. కానీ ఆయుర్వేదంలో ఏంటి, వాతపిత్త కఫాలనే శారీరక దోషాల వల్ల, మరి రజస్సు తమస్సు అనేటువంటి మానసిక దోషాల వల్ల అన్ని వ్యాధులు కలుగుతూ ఉంటాయి అని చెప్తారు. సో అవి తీసేయాలంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి స్వస్థవృత్త పాలన, సద్వృత్త పాలన రెండు కూడా కరెక్ట్గా చేసినట్లయితే అలా కలిగేటువంటి వ్యాధులన్నీ కూడా రూపుమాపుతూ వెన్నునొప్పిని కూడా తగ్గించగలిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్గా ఫాలో చేయాలి. దాంట్లో చెప్పబడినటువంటి చికిత్సా సూత్రాలన్నీ కూడా పాటిస్తే వెన్నునొప్పితో పాటుగా అన్ని వ్యాధులకు కూడా మనం పరిష్కారం చూపించగలుగుతాం. రైట్ వర్ధన్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ కాల్ అని తీసుకుందాం. అనంతపురం జిల్లా నుంచి గంగరాజు గారు ఉన్నారండి. గంగరాజు గారు మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్, మేము గుర్తు నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి. నాకు డిస్క్ గ్యాప్ ఉంది, వెన్నునొప్పి ఉంది సార్ ఎక్కువగా. ఓకే. నిలబడుకుంటే రైట్ సైడ్ కాల్లో ఎక్కువ తిమ్మర్లు ఇచ్చినట్టు అనిపించి ఎక్కువసేపు నిలబడుకోలేను, నడవలేను, కష్టంగా ఉంది. ఓకే. ఎప్పటి నుంచి అండి ఇదంతా? ఇది 5-6 ఇయర్స్ బ్యాక్ కొంచెం వెన్నునొప్పి వచ్చింది సార్ ఒకసారి. ఓకే. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఏం కాదు రెస్ట్ తీసుకోమని అన్నారు అప్పుడు ఓట్లో. ఓకే. రెస్ట్ తీసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ యథావిధంగా జాబ్ చేసుకుంటున్నాను. నేను డ్రైవర్ నండి. ఒకటండి, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు 6 సంవత్సరాల కింద మీకు ఒకసారి నొప్పి వచ్చినప్పుడు దానికి నొప్పిని తీసివేసేటువంటి ప్రయత్నం చేయాలి. మూల కారణం వెతికి మూలాన్ని సమూలంగా తీసివేస్తే మీకు అసలు వెన్నునొప్పి ఉండదు. దాంతో పాటుగా మూలాన్ని తీసేసినప్పటికీ, అంటే మీరు ట్రీట్మెంట్లు తీసుకున్నా, సర్జరీలు చేయించుకున్నా, బెడ్ రెస్టులు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒకసారి వెన్నునొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పి దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి కనుక మీకు వెన్నునొప్పి వచ్చింది అంటే మీకు 4 రెట్లు ఎక్కువ ఛాన్స్ మళ్ళీ నెక్స్ట్ వెన్నునొప్పి రావడానికి. అది కూడా రెండో సంవత్సరంలో, 3వ సంవత్సరంలో మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ. అందుకని మీరు ఏం చేయాలంటే వెన్నునొప్పిని తీసివేస్తూ దానికి తగ్గట్టుగా చికిత్సా సూత్రాలన్నింటినీ కూడా పాటించాలి. వ్యాయామం అవన్నీ కూడా అవలంబించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు వ్యాధి ఎంతవరకు ఉందో చూడాలంటే ఒకసారి మీరు రావాలి. అనంతపురం అంటున్నారు, నెక్స్ట్ వీక్ తిరుపతి, కర్నూలుకి వస్తాము. మీకు ఎక్కడ వీలవుతుందో చూసుకొని, మీకు ఏది దగ్గర అవుతుందో చూసుకొని ఒకసారి వస్తే చూసి మాట్లాడడానికి వీలవుతుంది. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. కడప జిల్లా నుంచి శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు. హలో మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నాకు ఏవో ఆపరేషన్ జరిగింది, మోకాళ్ళ నుంచి తగ్గిపోకంత పీకినట్టు అనిపిస్తుంటారు సార్. ఓకే. ఎక్కడ మోకాళ్ళలో ఆపరేషన్ జరిగిందా? మోకాళ్ళ నుంచి తగ్గుపక్క ఈ బ్యాక్ సైడ్ కండానికి. ఓకే. ఆపరేషన్ ఎక్కడ చేశారు? హైదరాబాద్లో మెడిసిటీ హాస్పిటల్. అదే అండి, నడుముకి చేశారా, మోకాళ్ళకి చేశారా? హలో, కాల్ కట్ అయినట్టుందండి.
మీకు నడుముకి ఆపరేషన్ చేశారా, మోకాలుకి ఆపరేషనా? హార్ట్ చేసిన సార్, హార్ట్ చేసినప్పుడు కాలు అంత. అంటే నాకైతే మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. మరి హలో హలో శ్రీనివాసులు గారు, మీ సమస్యని క్లియర్ గా చెప్పండి డాక్టర్ గారికి. కాళ్ళు అన్ని పీకుతుండే మేడం, సాయంత్రం అయిపోతే పడుకునేటప్పుడు అనుకో కాళ్ళు పీకుతున్నాయి అంటున్నారు. అదే అండి, మీకు కండరాల వ్యవస్థలో తేడా ఉందా, నాడీ వ్యవస్థలో తేడా ఉందా, ప్రసరణ వ్యవస్థలో తేడా ఉందా అనేది ఒకసారి కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఆల్రెడీ చేయించినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ ఏదైతే ఉందో ఆపరేషన్ది, అది ఒకసారి తీసుకొని వస్తే మిమ్మల్ని చూసి కరెక్ట్గా మాట్లాడడానికి వీలవుతుందండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో వివరించండి. మాట్లాడతామండి. చెప్పండి. మాకు చెప్పండి సార్. ఓకే, మా చేతులు కాళ్ళు తిమ్ముర్లు. ఓకే, చేతులు కాళ్ళు తిమ్ముర్లు అండి. ఎప్పటి నుంచి? సుమారుగా ఒక 2 సంవత్సరాల నుంచి అండి. ఓకే, 2 సంవత్సరాలు సార్. వెంకటేశ్వర్లు గారు, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో ఇక్కడ మాట్లాడండి. తగ్గించాం మేడం. చెప్పండి. తిమ్మిలతో పాటుగా నడుము నొప్పి కూడా ఏమైనా ఉందా? నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ? కొంచెం నడుము నొప్పి, రైట్ కాల్ కొంచెం అలా లాగుతుంటదండి. ఓకే, ఇదంతా ఎట్లా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా? మేము కింద పడ్డామండి, బండి నుంచి కింద పడ్డామండి. ఓకే, ఒకటండి, కింద పడ్డారనుకోండి, వెన్నునొప్పి రావడానికి 2 కారణాలండి మెయిన్గా చూసుకుంటే. ఒకటేమో కాలాంతరంగా వచ్చేటువంటి వెన్నునొప్పి ఒక రకంగా ఉంటుంది, సద్యక్షయం వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి ఒక తీరుగా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు కింద పడడం వల్ల, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల, ఏదైనా బలమైన వస్తువులు, బరువైన వస్తువులు ఎత్తడం వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి ఇమ్మీడియట్గా వచ్చే వెన్నునొప్పి. అలా వెన్నునొప్పి వచ్చినప్పుడు లోపల వెన్నుపూసలలో కనుక చాలా ఎక్కువగా తేడా వచ్చినప్పుడు, మన మూత్రం మీద, మలం మీద కనుక నియంత్రణ కోల్పోయినప్పుడు అప్పుడు వేరే ప్రొసీజర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అవన్నీ. అది కాకుండా డ్యామేజ్ని బట్టి లేదా కాలాంతరంగా వచ్చేటువంటి వెన్నునొప్పిలో, అంటే వేర్ అండ్ టేర్ వల్ల కూడా వస్తుంది. అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్ది 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వచ్చేటువంటి వెన్నునొప్పి ఉంటుంది. అలానే స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా లోపల డిస్క్లో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉంటుందో దాంట్లో వాటర్ కంటెంట్, ఆస్మోలాలిటీ అనేది తగ్గిపోయి ఇక వెన్నుపూసకి మధ్యలో తేడాలు వచ్చేస్తాయి. స్పాండైలోలిస్థసిస్ అని, స్పాండైలోసిస్ అని ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా వచ్చినటువంటి వెన్నునొప్పికి కూడా వేరే చికిత్సలు ఉంటాయి. ఏదేమైనా మీ వెన్నునొప్పిలో కండరాల వ్యవస్థలో తేడా ఉందా, లేకపోతే వెన్నులో తేడా ఉందా, డిస్కులలో సమస్య ఉందా, లేదా నరాలలో సమస్య ఉందా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మీరు వస్తే మీ శరీర ధర్మాన్ని బట్టి మిమ్మల్ని కరెక్ట్గా చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం కరెక్ట్గా చికిత్స చేయడానికి వీలవుతుందండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. యానం నుంచి శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. శ్యామ్ సుందర్ అండి, యానం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. మాట్లాడుతున్నాను. నాకు L4 L5 అరిగిపోయింది అన్నారు సార్. ఓకే, దానివల్ల ఏంటంటే సరిగ్గా కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. ఎక్కువసేపు నిలబడలేకపోతే ఎక్కువసేపు కూర్చోలేదు. నేను టీవీ రిపేరింగ్ చేస్తుంటానండి. ఓకే, మీ వయసు ఎంత? వయసు నాది 53 అండి. ఇంతకుముందు ఏమైనా పడ్డారా కింద పడ్డది ఏం దాఖలేదండి. అరిగిపోయి అన్నారు, చెక్ చేస్తే ఎక్స్రే తీస్తే అరిగిపోయి అలాగే ఉంటుంది, మందుల ద్వారా తగ్గుతుంది అన్నారు. కొన్నాళ్ళు మందులు వాడాను, తర్వాత మానేశాను. ఓకే, ఒకటండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నుపూసకి మధ్యలో ఒక గట్టి పదార్థం ఉంటుంది, జెల్లు లాగా ఉండేటువంటి ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఏంటంటే పైన గట్టి వలయాలు ఉంటాయి. ఆ వలయాలు లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటాం. అదేమవుతుందంటే వెన్నుపూసకి మధ్యలో అది మన ఫ్రిక్షన్కి, మనం ఎగిరినా దుమికినా అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, మనకి రక్షణని ఇస్తుంది. అది మీరు ఎక్కువగా పనిచేయడం వల్ల, ఎక్కువగా నిలబడడం వల్ల, కూర్చోవడం వల్ల, లేదా పరిగెత్తడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపూసకి మధ్యలో ఫ్రిక్షన్ ఎక్కువైపోయి ఆ డిస్క్లో పగుళ్ళు వస్తాయి. ఆ
ఆ పగుళ్ళు వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి గుజ్జు బయటికి వస్తుంది. అది కాస్త బయటకు వచ్చినప్పుడు డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొట్రూజన్ అని, డిస్క్ ఎక్స్ట్రూజన్ అని, సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఇలా 4 దశలుగా ఉంటాయి. ఆ గుజ్జు కాస్త నరం మీద ప్రెషర్ పడింది అనుకోండి, నర్వ్ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి పార్షల్ నర్వ్ డ్యామేజ్ అని, పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. మీ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకొని ఆ స్టేజ్కి కనుక మనం చికిత్స చేసినట్లయితే మిమ్మల్ని ఆపరేషన్లు లేకుండా, కాంప్లికేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సల ద్వారా మంచి చేయొచ్చండి. కాకపోతే దానికోసము ఒకసారి మిమ్మల్ని కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. మీ పాత రిపోర్ట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకొని వస్తే మిమ్మల్ని కరెక్ట్గా పరీక్ష చేసి మీ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కోదాడి నుంచి రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడు. చెప్పండి రాంబాబు గారు. సార్ నేను 2 సంవత్సరాలు డిస్క్ ఆపరేషన్ అయిందండి లెఫ్ట్. సార్ డిస్క్ ఆపరేషన్ అయిందా? అయిపోయిందండి, 2 సంవత్సరాలు అయిందండి. అయితే ఇప్పుడు రైట్ కూడా నొప్పుందండి, కాలు నొప్పి లేస్తుంది. ఇంతకుముందు లెఫ్ట్ గా ఉండేదా? ఏంటండి ఇంతకుముందు ఎక్కడ ఎడమ కాలుకా? అంతకుముందు ఎడకాలం ఆపరేషన్ అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు లెఫ్ట్ ఇది రైట్ కాలు కూడా నొస్తుంది, ప్లస్ ఇది కాలు మంటలు, తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు, మంటలు అట్లా వస్తున్నాయి. నడవాలంటే కూడా ఇబ్బందిగా ఉందండి. ఒకటండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వెన్నుపాము ఏదైతే ఉందో, వెన్ను అనేది ఏదైతే ఉందో దానికి 2 పక్కల కూడా 2 నరాలు ఉంటాయి. L4, L5 దగ్గర నుంచి L3 దగ్గర నుంచి మొదలుకొని S3 దాకా ఒక నరం వస్తుంది. దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఇదేంటంటే తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా కూడా పాకేటువంటి నాడి, సయాటిక్ నరం అంటాం దాన్ని. అదేంటంటే 2 పక్కల కూడా ఉంటుంది. 2 పిరుదుల నుంచి వెళ్తూ తొడల నుంచి కింది దాకా, కాళ్ళ దాకా వెళ్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు డిస్క్ బల్జ్ అనేదానికి అది డిస్కెక్టమీ అని చేస్తారు, లేదా లామినెక్టమీ అని చేస్తారు. అంటే ఆ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని కట్ చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్ కనుక మీకు అది డిస్క్ బల్జ్ ఉందనుకోండి, అది కట్ చేస్తారు. కానీ స్పైనల్ టెన్షన్ అనేది తగ్గదు. ఇక్కడ మీరు అందుకే ఆయుర్వేదంలో ఎందుకు చికిత్స కరెక్ట్గా జరుగుతుంది ఇతర వైద్య విధానాలతో పోలిస్తే అనేదానికి ఇది కరెక్ట్ ఉదాహరణ. ఏమవుతుందంటే లెఫ్ట్ది కట్ చేసినప్పుడు మీకు ఆ స్పైనల్ టెన్షన్ తగ్గదు. స్పైనల్ టెన్షన్ తగ్గకుండా ఓన్లీ అక్కడ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, మీ రూట్ కాజ్ ఏదైతే స్పైనల్ టెన్షన్ ఉందో ఆ స్పైనల్ టెన్షన్ అలాగే ఉంటుంది. ఆ స్పైనల్ టెన్షన్ అలాగే ఉన్నప్పుడు, లేదా దాని తర్వాత మీరు ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోయినా, లేదా ఎక్కువగా మళ్ళీ ప్రెషర్ పెట్టినా ఆ డిస్క్ మీద మళ్ళీ ప్రెషర్ పడి ఇంకొక సైడ్ ఆల్రెడీ ఆ డిస్క్లో వీక్ పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక సైడ్ కూడా అది బల్జ్ అవుతుంది. దాంతో రైట్ సైడ్ కూడా నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆయుర్వేదం విషయానికి వచ్చినప్పుడు చికిత్సలలో మీకు మొత్తం స్పైనల్ టెన్షన్ తగ్గించేటువంటి చికిత్సలు చేస్తాం కాబట్టి, అది కాక రూట్ కాజ్ ఎలిమినేషన్ కాబట్టి మీకు ఆటోమేటికలీ ఒక సైడ్ తగ్గిపోయి ఇంకొక సైడ్ కూడా టోటల్గా తగ్గుతుంది. అదే కాకుండా ఒకసారి నడుముకి వచ్చిందనుకోండి 6 నెలల తర్వాత మెడకు కూడా వస్తుంది. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్, మొత్తం స్పైన్కి, మొత్తం శరీరాన్ని అంతటికీ కూడా చికిత్స చేస్తాము. ముఖ్యంగా ఏదైతే వాతం ప్రకోపం చెందిందో ఆ వాత ప్రకోపాన్ని నార్మలైజ్ చేసేటువంటి చికిత్సలు చేస్తాం కాబట్టి మొత్తం హోల్ బాడీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఒక డిస్కే కాకుండా ఉన్న 38 డిస్కులలో కూడా 28 డిస్కులలో కూడా చికిత్స అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఖమ్మం జిల్లా నుంచి వీరయ్య గారు మాట్లాడుతున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు. నమస్తేనండి. నమస్కారం అండి. నాకు యాభై చేయలేదు సార్, సులోచన తప్ప నడుము నొప్పి బాగా వస్తుందండి ఒక 5-6 నెలల బట్టి. ఓకే. బాత్రూమ్ లో పోయినప్పుడు కాళ్ళు తిమ్ముర్లు వస్తాయండి, బాగా తిమ్ముర్లు వస్తాయి. ఓకే. నడుము ముందు అలాంటి హ్యాబిట్స్ ఏం లేదు సార్, స్మోకింగ్ తప్ప ఏం లేదు సార్ నాకు. సార్ మీరు చెప్పేది కొంచెం క్లియర్గా చెప్పండి, అన్నీ కలిపేసి చెప్తున్నారు, నాకు అర్థం కావట్లా. వీరయ్య గారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు క్లియర్గా మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ ఎన్నుకోసం బాగా నొప్పి వస్తుంది సార్ ఒక 5-6 నెలల బట్టి. ఓకే. సార్ నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేదు సార్. బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఓకే. ఓకే. అయితే ఇక్కడ సరే నేను ఒక విషయం చెప్తాను, మీకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కానీ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఇంట్లో అర్థం ఏంటంటే, నేను అన్నదానికి అర్థం ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే వెన్నునొప్పి వస్తుందని మీరు అనుకోకండి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మందు తాగినా, స్మోకింగ్ చేసినా వీటి వల్ల
వెన్నులో ఒకవేళ వీక్ పాయింట్ ఏర్పడితే ఆ వీక్ పాయింట్ని ఇంకా ఎక్కువ చేయడానికి తోడ్పడతాయే కానీ దానివల్ల డైరెక్ట్గా మీ వెన్నుకి ఇబ్బంది ఏముండదు. అలా అని చేయమని నేను ఏం చెప్పట్లేను, కాకపోతే గుడ్ హ్యాబిట్స్ అనేవి నేర్చుకోవాలి. గుడ్ హ్యాబిట్స్లో ఏంటంటే మీరు చక్కగా నిలబడడం, బరువుని నియంత్రించుకోవడం, ఒకటే దగ్గర కూర్చోకుండా ఉండి అటు ఇటు తిరిగే మనస్తత్వం ఉండడం, ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసేటువంటి లక్షణం కలిగి ఉండడం. అంటే వ్యాయామం చేయకుండా, కండరాల వ్యవస్థను పటిష్టం చేయకుండా, డిస్కులలో పోషణ సరిగ్గా ఇవ్వకుండా మనం ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చేసినా బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తుంది అని అనుకోవడం తప్పండి. గుడ్ హ్యాబిట్స్ చేస్తే వెన్నునొప్పి ఎప్పటికీ రాదు. కాబట్టి మీరు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మర్చిపోయి గుడ్ హ్యాబిట్స్ని కరెక్ట్గా పాటించడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. విజయవాడ నుంచి వల్లం నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను బైక్ పైన వెళ్తున్నప్పుడు బండి స్కిడ్ అయ్యి పడిపోయాను సార్. ఓకే. ఈ షోల్డర్ లో పెయిన్ వస్తుంది సార్. ఎక్స్రే తీస్తే బోన్స్ కి ఏమి ఎఫెక్ట్ లేదని చెప్పారు సార్. ఓకే. కానీ షోల్డర్ అంటే హ్యాండ్స్ పైకి ఎత్తేటప్పుడు షోల్డర్ లో పెయిన్ వస్తుంది సార్. ఓకే. మీ వయసు ఎంత అండి? సార్ 36 సార్. మీకు షుగర్ ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేదు సార్. ఓకే. ఇక్కడ మరి ఏమన్నా ఎక్స్రే చేయించారా? సార్ ఎక్స్రే చేయించాం సార్, బోన్స్ కి ఏమి ఎఫెక్ట్ లేదన్నారు సార్. ఓకే. ఇది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాము, లేదంటే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే నార్మల్గా ఇది మీరు కింద పడ్డారు కాబట్టి వచ్చింది, కాకపోతే మిగతా అందరికీ కూడా డయాబెటిక్ పర్సన్స్కి ఇది 6 రెట్లు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఏమవుతుంది, ఈ షోల్డర్ జాయింట్ ఏదంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటుంది, ఇలా కదిలేటువంటి పరిస్థితి అనమాట. మొత్తం పైనుంచి కండరాల వ్యవస్థ, లిగమెంట్లు, టెండన్లు అన్నీ అతుక్కొని ఇక్కడి నుంచి మోచేతి దాకా కూడా అంటుకొని ఉంటాయి. వాటి మీదనే ఈ షోల్డర్ జాయింట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది, దీని లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఆ గుజ్జు కనుక థిక్నెస్ పెరిగింది అనుకోండి, అంటే జిగటతనము పెరిగింది అని అంటే లోపల అతుక్కునేటువంటి స్వభావం పెరిగిపోతుంది. మీరు కింద పడడం వల్ల బోన్ అయితే విరిగి ఉండదు, కానీ ఫ్రాక్చర్ అయితే అయ్యి ఉండదు, కానీ లోపల ఏదైతే శ్లేష్మం అంటామో ఆ శ్లేష్మము ఎక్కువగా వృద్ధి నొందడం వల్ల ఉన్నదానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల స్టిక్కీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో ఏంటంటే మీరు చెయ్యి పైకి ఎత్తలేరు, కిందికి ఎత్తలేరు. ముఖ్యంగా వీపురు తోముకోవాలన్నా కానీ కష్టం అవుతుంది, తల దూకోవాలన్నా కష్టం అవుతుంది, పర్సులో నుంచి వెనక జేబుల నుంచి పర్సు తీయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. దీన్ని అపబాహుకము అని అంటాం ఆయుర్వేదంలో. దానికోసం ఏంటంటే స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆహార అలవాట్లు మార్చుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, లోపలికి మందులు తినాలి, ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా చేయించుకోవాలి. దానికోసం విజయవాడ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే వస్తాను. ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే విజయవాడ వస్తాను. అక్కడికి ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తే మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. గుంటూరు నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్. నాకు 3 years బ్యాక్ స్పాండిలైటిస్ ఉంది అన్నారు సార్. ఓకే. ఎంఆర్ఐ తీస్తే స్పాండిలైటిస్ డిస్క్లో కొద్దిగా నరముచ్చుకుంటుంది అని చెప్పారు. ఓకే. అప్పుడు ఇంగ్లీష్ మందులు వాడానండి, ఈ ప్రగాబాలు ఇచ్చారు, కొద్దిగా మత్తుగా ఉండేది. ఓకే. తర్వాత ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో చూపించానండి. ఓకే. 10 months వాడితే క్యూర్ అయితే మేము మూలాన్ని తగ్గిస్తాము అది అది అన్నారు, కానీ నాకు చేశారు కానీ ఏం తగ్గలేదు సార్. ఓకే. వెళ్ళినా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మల్లికా స్పైన్ సెంటర్ లో చూపిస్తున్నాను. ఓకే. అది మొన్న రీసెంట్ గా కూడా ఎంఆర్ఐ తీస్తే అదే నరమొత్తుకుంది, చాలా మైనర్ ప్రాబ్లమే అన్నట్టుగా చెప్పారు సార్. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ తలంతా కళ్ళు తిరిగినట్టుగా ఉంటాం. 10 days నుంచి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి సార్. ఇంతకుముందు నడుములో ఉండేనండి, ఇప్పుడు మెడకు కూడా వచ్చింది. నడుములో ఏం లేదు సార్, లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీదకి పెయిన్ వచ్చినట్టుగా ఉండేది, అంత తిమ్మిరిగా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా వీళ్ళు మందులు వాడుతున్నారు. దీనికి ఏం ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకటండి, దీంట్లో దశల వారీగా చికిత్సలు జరుగుతూ ఉంటాయండి. దీన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అనే దానికి 3 రకాల లక్షణాలు కనబడతాయండి. దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ అంటాం, అంటే ఓన్లీ మెడ ప్రాంతంలో కనుక నొప్పి వస్తే దాన్ని యాక్సియల్ పెయిన్ అంటాం. అది కాస్త కండరాల వ్యవస్థ మీద కూడా ఇన్వాల్వ్ అయిందనుకోండి, సర్వైకల్ మయోలోపతి అంటాం. అదే నరాల మీదకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ వచ్చాయనుకోండి, సర్వైకల్ రాడిక్యులోపతి అంటాం. అంటే పాకేటువంటి చెయ్యంతా పాకేటువంటి వ్యాధి.
ఇవి మెయిన్ సిమ్టమ్స్ అంటాం. ఇవే కాకుండా మార్జినల్ సిమ్టమ్స్ అని కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు తలనొప్పి తీసుకుంటే అది సపరేట్ వ్యాధి, అలా మైగ్రేన్ తీసుకున్నా సపరేట్ వ్యాధి, షోల్డర్ పెయిన్ తీసుకున్నా సపరేట్ వ్యాధి, మీరు అన్నట్టుగా కళ్ళు తిరుగుతున్నాయన్నారు, వర్టిగో అంటాం దాన్ని, అది కూడా సపరేట్ వ్యాధి. కానీ ఆ వ్యాధులన్నీ కూడా సర్వైకల్ ప్రాబ్లంలో కూడా మళ్ళీ కనబడవచ్చు. వీటిని మార్జినల్ సిమ్టమ్స్ అంటారు. హెడేకే రావచ్చు, షోల్డర్ పెయినే రావచ్చు, లేదా నాసియా వామిటింగే రావచ్చు, మైగ్రేన్ హెడేక్సే రావచ్చు. ఇవన్నీ కూడా మార్జినల్ సిమ్టమ్స్ అంటాం. ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఈ చెయ్యి అంతా, భుజం దగ్గర నుంచి ఈ చెయ్యి అంతా కూడా ఎండిపోయినట్టుగా జరుగుతూ ఉంటుంది. పెరాలిసిస్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో మోనోపెరిసిస్, డైపెరిసిస్, పారాపెరిసిస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకొకటి బ్రాకియల్ ప్లెక్సీపతి అని ఇంకొకటి ఉంటుందండి. దాంట్లో ఇక్కడ వెనుకకు ఉన్నటువంటి నరం మొత్తం కూడా ఒత్తుకుపోతుంది. అంత కాంప్లికేషన్స్ కూడా దారితీస్తాయి. సో వెడనొప్పే కదా అని చెప్పి అలక్ష్యం చేయకుండా దానికి కరెక్ట్గా చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చికిత్సలు కూడా ఆయుర్వేదానికి వచ్చినప్పుడు లోపలికి తీసుకునే ఆభ్యంతర చికిత్సలు ఉంటాయి, బయటికి చేసేటువంటి బాహ్య చికిత్సలు ఉంటాయి, నెక్స్ట్ ఆహారపు అలవాట్లు మార్చుకునేది ఉంటుంది, దాంతోపాటుగా కొన్ని ఎక్సర్సైజెస్, ఆసనాలు కూడా చేసేది ఉంటుంది. ఇవన్నీ కనుక మీ జీవన విధానాన్ని మార్చుకుంటూ మీ శరీర ధర్మాన్ని బట్టి మనం కరెక్ట్గా చికిత్సలు చేసినట్లయితే 10 నెలలు, సంవత్సరం దాకా చికిత్సలు అవసరం లేదండి. 3 నెలల నుంచి 6 నెలల లోపు మీకు చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. కాకపోతే దాన్ని కాపాడుకునే వంతు మీదవుతుంది. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ని తీసుకుందాం. గుంటూరు జిల్లా నుంచి శివసామరెడ్డి గారు ఉన్నారు. హలో. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి నాకు ఒక వారం రోజుల నుంచి ఈ 20లో నుంచి నరం కాళ్ళలోకి కొద్దిగా నొప్పి కలుపుకోమంటుందండి, తిమ్మిరి వస్తుంది కాలు. ఓకే. అది మరి ఇది వరకు లేదండి, 4-5 రోజుల నుంచే వస్తుంది. నేనేం మందులు వాడలేదు, ఏం చూపిలా డాక్టర్ గారికి ఎవరికి. 4-5 రోజుల కింద ఏం చేశారు? ఏమి చేయను, నేను వ్యవసాయం చేస్తానండి. ఏమి లేదు, వ్యవసాయమే. బరువు ఏమన్నా ఎత్తారా 4-5 రోజుల కింద? బరువులేమి ఎత్తలేదండి, అసలు ఏమి ఒట్టి పుణ్యానికి వచ్చింది. ఒట్టి పుణ్యానికి వచ్చిందా? ఓకే. ఇదేంటంటే మీరు మొన్న 4 రోజుల నుంచే వచ్చినప్పటికీ వెన్నునొప్పి అనేది వెంటనే రాదండి. వెంటనే రావాలంటే 100 మందిలో 5గురికి మాత్రమే వెంటనే వస్తుంది. అది కూడా కింద పడి దెబ్బ తగిలి యాక్సిడెంట్లు అవుతాయి, అలాంటి వాళ్ళకే 5 మందికి వెంటనే వస్తుంది. మిగతా 95 మందికి నిదానంగా కాలాంతరంగా వస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడో మనం కింద పడ్డా, ఎప్పుడో మనం బరువెత్తినా ఒక చిన్న వీక్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది వెన్నుపూసలో. దాని తర్వాత మనం ఏదన్నా ఎక్కువ గట్టిగా తుమ్మినా, గట్టిగా దగ్గినా కానీ, లేదా ఇంకా ఏదన్నా బరువెత్తినా మన వెన్నునొప్పి అనేది లక్షణంగా బయటపడుతుంది. సో ఇదేంటంటే మీరు ఒకసారి ఎక్స్రే చేయించండి, కొంచెం ఏజ్ ఎక్కువ కనబడుతుంది, ఒకసారి డిజిటల్ ఎక్స్రే చేయించండి, వెన్నులో తేడా ఏమైనా ఉందా అనేది ఒకసారి లోకల్ డాక్టర్కి చూపించండి. లేదు దాంట్లో ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒకసారి మా దగ్గరికి రండి. గుంటూరు అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఈ శుక్రవారం కాకుండా పై శుక్రవారం విజయవాడ వస్తాను, అక్కడికి ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి, మిమ్మల్ని చూసేసి డీటెయిల్గా మాట్లాడతాను. వర్ధన్ గారు, ఇందాక మన కాలర్ వల్లం నాయుడు గారు చెప్పినట్టు క్రానిక్ డిసీజెస్ లైక్ ఇలాంటి డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఇది కనిపించే అవకాశం ఉందా? వెన్నునొప్పి కానీ ఒకటండి, డయాబెటీస్ అనేది అంటే ఆయుర్వేదంలో తీసుకుంటే దీన్ని మధుమేహం అంటామండి. మధుమేహం అనే ఏ వ్యాధి అయినా కానీ ఆయుర్వేదం ప్రకారం అగ్ని వైషమ్యం వల్ల కలుగుతుంది. అట్ ద సేమ్ టైం దోషాల వైషమ్యం, ధాతు వైషమ్యం వల్ల కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం అస్థి మజ్జ మేధోధాతువుల వల్ల, మేధోధాతు వికారం వల్ల మనకు డయాబెటీస్ వస్తుందని చెప్తారు. సో అస్థి ధాతువు అంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం, నెక్స్ట్ మేధోధాతు అంటే ఫ్యాట్ కంటెంట్ తేడా రావడం. సో ఇలా మజ్జాధాతు అంటే బోన్ మ్యారో అంటాం. మజ్జాధాతు దేనికి నిదర్శనం అంటే మన ఓజస్సుకు నిదర్శనం, అంటే మన ఇమ్యూనిటీకి నిదర్శనం. ఇప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ వాళ్ళే కానివ్వండి, హైపర్ టెన్షన్ వాళ్ళే కానివ్వండి, లేదా థైరాయిడ్, హైపోథైరాయిడ్ వాళ్ళే కానివ్వండి, దీర్ఘకాలికంగా మందులు వేసుకునేటువంటి అలవాటు ఉంటూ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటూనే ఉంటారు. దాంట్లో మన అగ్ని అనేది తేడా వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది, డైజెస్టివ్ ప్రాసెస్ అనేది తేడా వచ్చేస్తుంది. దాంతో అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. డైజెషన్ అంటే
ఒత్తి డైజెషన్ కాదండి, దీంట్లో 5 ఫేజెస్ ఉంటాయి. ఇంజెషను, డైజెషను, అబ్జార్ప్షను, అసిమిలేషను, ఎజెషను అని ఉంటాయి. అంటే తిన్నది జీర్ణం కావాలి, జీర్ణమైంది శరీరాన్ని పట్టాలి, శరీరంలో పట్టినాక ఎనర్జీగా మారాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఆ ఎనర్జీ శరీరానికి పట్టడము, ఎనర్జీగా మారడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ని ఆయుర్వేద బాగా డీల్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మిగతా అన్ని ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ డైజెషన్ అండ్ మెటబాలిజం అనేది సరిగా జరగకపోవడం వల్ల విటమిన్ డిఏ కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, శరీరానికి కావాల్సిన పోషకాలనే కానివ్వండి, అవన్నీ సరిగా శరీరానికి అందవు. బోన్కి కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ సరిగా అందనప్పుడు ఒక వీక్ బోన్ అనేది ఫామ్ అవుతుంది. దాంతో ఏంటంటే ఒక వీక్ పాయింట్ ఉన్న వాళ్ళకి లేదా కింద పడ్డ వాళ్ళకి సడన్గా వీక్ పాయింట్ క్రియేట్ అయిన వాళ్ళకి వ్యాధి మొదటి స్టేజ్గా కాకుండా డైరెక్ట్గా 3వ స్టేజ్ 4వ స్టేజ్గా మారిపోతూ ఉంటుంది. అందుకే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకొని పోషకాలు సరిగ్గా వెళ్ళేటట్టు చూసుకొని, అంటే ఆహారపు అలవాట్లు, వాళ్ళ నడవడి అన్నీ కూడా మార్చుకుంటే వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వర్ధన్ గారు, చాలామంది పేషెంట్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఎంతవరకు అసలు వెన్నునొప్పి ఎంతవరకు తగ్గుతుంది? అసలు పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిదేనా? ఒకటండి, ఇక్కడ పెయిన్ కిల్లర్స్ అనే వర్డ్లోనే ఇట్ జస్ట్ కిల్స్ యువర్ పెయిన్ అండి. అంటే మీ నొప్పిని దాని పవర్ ఉన్నంతసేపు, ఆ డోసేజ్ వేసుకున్నంతసేపు మీకు నొప్పి తగ్గిస్తుంది. కాకపోతే ఇన్ సివియర్ కండిషన్స్, ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్స్ వల్ల కూడా వెన్నునొప్పి కలిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి కండిషన్స్లో కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అది లైఫ్ సేవింగ్ కాబట్టి అది తప్పదు. కాబట్టి మిగతా అన్ని వ్యాధులలో కానీ వెన్నునొప్పిలో కానీ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల నొప్పి అనేది మసగబారిపోతుంది, తెలియకుండా అవుతుందే కానీ మూలం నుంచి తీసివేసేదైతే కాదండి. ఏదేమైనా ఆయుర్వేద చికిత్సా సూత్రాలను కరెక్ట్గా అవలంబించినట్లయితే, ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా పాటించినట్లయితే వాతాన్ని, ఏదైతే పెరిగిన వాతం ఉందో ఆ వాతాన్ని నార్మలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా న్యాచురల్గానే పెయిన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చండి. వర్ధన్ గారు, సర్జరీ లేకుండా ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మీ క్లినిక్ అందిస్తుంది? ఒకటండి, ఇక్కడ ఇంతకుముందు నేను మిగతా ఎపిసోడ్లలో కూడా చెప్పాను, వాతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం వాతం అనేది ఒక వెహికల్ లాంటిది. మిగతా దోషాలను కూడా తీసుకొని వెళ్ళి అది ధాతువులలో చేరుకొని అన్ని విధాలమైనటువంటి వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. సో వాయురాయుర్బలం వాయురాయుర్ధాత శరీరం వాయుర్విశ్వవిధం సర్వం ప్రభుర్వాయుశ్చ కీర్తిత అంటారు. అంటే వాతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. ఆ వాతమే కనుక నార్మల్గా ఉంచుకున్నాం అనుకోండి, ఫస్ట్ చెప్పినట్టుగా 100 సంవత్సరాలు సుఖవంతంగా, ఆరోగ్యవంతంగా, సర్జరీలు లేకుండా, కాంప్లికేషన్ లేకుండా, పెయిన్ కిల్లర్లు లేకుండా జీవన విధానాన్ని కొనసాగించవచ్చండి. వెన్నునొప్పి పరిష్కారాలు మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ గారు. ఇదండి ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.